ఏపీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోబోతోంది. ఏపీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. మీరు వింటున్నది నిజమే. అయితే పవన్ కళ్యాణ్ కేవలం 4 రోజుల పాటు మాత్రమే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి బాధ్యతలు చూసుకుంటారు. అది కూడా ఇన్ఛార్జ్ హోదాలో ఉండనున్నారు. దీనిపై ఏపీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సీఎం సింగపూర్ టూర్ కొనసాగనుంది. ఈ పర్యటనలో మంత్రులు నారాయణ, నారా లోకేష్, టీజీ భరత్ ఉంటారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన కీలక అధికారులు సైతం ఈ బృందంతో కలిసి వెళ్తారు. ఈ నెల 26 నుంచి 30 వరకు సీఎం బృందం అక్కడ పర్యటించనుంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి తిరిగి వచ్చే వరకు ఇన్ఛార్జి హోదాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనసాగనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి హోదాలో చూడాలని జన సైనికులు చాలా రోజుల నుంచి భావిస్తున్నారు. కానీ వారు బయటకు ఎప్పుడూ వ్యక్తం చేయలేదు. అప్పుడప్పుడు కొన్ని సమావేశాల సందర్భంగా సీఎం సీఎం అంటూ విపక్షంలో ఉండగా జన సైనికులు నినాదాలిచ్చిన సందర్భాలు బోలెడున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పవర్ షేరింగ్ ఇవ్వాలని కూడా ఎక్కువ మంది కోరుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు సీనియారిటీ, ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా డిప్యూటీ సీఎం హోదాతో సరిపెట్టుకున్నారు. అయితే జన సైనికుల్లో మాత్రం పవన్ సీఎం కావాలన్న ఆకాంక్ష తగ్గలేదు. పవన్తో సమానంగా మంత్రి లోకేష్కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని టీడీపీ నుంచి విజ్ఞప్తులొచ్చాయి. అప్పట్లో జన సైనికులు కూడా పవన్ కళ్యాణ్కు సీఎం పోస్ట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండు పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ కూడా జరిగింది. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా స్పందించాల్సి వచ్చింది. పార్టీ శ్రేణులను కంట్రోల్ చేశారు కూడా. పదవుల విషయంలో బహిరంగంగా మాట్లాడవద్దని ఆదేశించారు. టీడీపీ నాయకత్వం సైతం అప్పట్లో అప్రమత్తమై తమ పార్టీ శ్రేణులకు అదే తరహా ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం కూటమి సర్కార్ రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సమన్వయంతో ముందుకు సాగుతోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య మంచి సంబంధాలే కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ తరుణంలోనే భారీగా పెట్టుబడులను ఆహ్వానించాలని భావిస్తోంది. అందుకే ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలోని ఓ బృందం సింగపూర్ వెళ్తోంది. 4 రోజుల పాటు వారి పర్యటన కొనసాగనుంది. సీఎం సింగపూర్ వెళ్తున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్కు ఇన్ఛార్జి సీఎంగా బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న జన సైనికులకు మాత్రం ఈ వార్త ఎంతో ఆనందాన్నిస్తోంది.